బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు విచక్షణ మరచి రాక్షసుల్లా ప్రవర్తించారు. పోకిరీల కారణంగా ఓ వ్యక్తి తీవ్ర గాయాలు పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడిని కారుతో గుద్ది కిలోమీటర్ వరకు కూడా ఈడ్చుకెళ్లారు ఆకతాయిలు. సైరన్ మోగిస్తూ నడి రోడ్డుపై హంగామా సృష్టించారు. వారి ర్యాష్ డ్రైవింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ప్రైవేట్ ఉద్యోగి అయిన సతీష్ కారును కొందరు పోకిరీలు బొలెరోతో గుద్ది ఆపకుండా వెళ్లిపోయారు. దీంతో సతీష్ కొంత దూరం వెంబడించి సదరు యువకుల కారును ఆపాడు. బొలెరో ఎదుట నిలబడి ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నిస్తుండగా సదరు పోకిరీలు రెచ్చిపోయారు. సతీష్ ను కారుతో ఢీకొట్టారు. దీంతో కింద పడిపోయిన బాధితుడు కారు బంపర్ పట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన నలుగురు యువకులు రాక్షసుల్లా ప్రవర్తించారు. కారు కింద ఉన్న సతీష్ ను దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో సతీష్ వీపు అంతా చిక్కుకుపోవడంతో బంపర్ను వదిలేయడంతో కారు అతనిపై నుంచి వెళ్లిపోయింది. ప్రమాదంలో సతీష్ ప్రైవేట్ పార్ట్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. కాలు విరిగిపోయింది. ప్రస్తుతం సతీష్ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిందితులు మహేష్, తరుణులను పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను రిమాండ్కు పంపారు పోలీసులు. కుషాయిగూడలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇద్దరు ఆకతాయిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్ కి అయితే పంపించారు. ప్రెసెంట్ హాస్పిటల్లో ఉన్న అతని సిచ్యువేషన్ ఎలా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? మల్లాపూర్లోని జరిగినటువంటి ఈ ఘటనలో బొలెరో వాహనం సతీష్ అనే వ్యక్తిని ఢీకొట్టి ఉద్దేశపూర్వకంగా నిర్దాక్షిణంగా కొంచెం కూడా మానవత్వం లేకుండా ఇద్దరు యువకులు అదే బొలెరో వాహనంలో కిలోమీటర్ మేరకు లాక్కెళ్లారు. తీవ్ర గాయాల పాలైనటువంటి సతీష్ ఇప్పటికీ ఇంకా ఈ ఘటన 9వ తేదీన జరిగింది. ఫిబ్రవరి 9న జరిగితే ఇప్పటికీ కూడా ఇంకా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అదే స్పాట్లో ఉన్నాం, ఘటన జరిగినటువంటి స్పాట్లో ఉన్నాం. ఇది మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ అంటారు. సో ఈ సర్కిల్ నుంచి విండ్సర్ వాహనంలో రాంపల్లికి చెందినటువంటి విజయ్ కుమార్, రాజు, సతీష్లు ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు. ఈ సర్కిల్ నుంచే ప్రయాణం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ సర్కిల్ నుంచి ఎన్ఎఫ్సి వద్దకు వస్తుంటే బొలెరో వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. బొలెరో వాహనం ఢీకొట్టిన అనంతరం కూడా ఇక్కడి నుంచి ఎన్ఎఫ్సి రోడ్డుకి దాదాపు కొంత దూరం వరకు వెళ్లారు. సో వెంటనే వారిని వెంబడించినటువంటి సతీష్, ఈ కారులో ఉన్నటువంటి ముగ్గురు బొలెరో వాహనం వద్దకు వెళ్లారు. బొలెరో వాహనాన్ని అడ్డగించి ఆపమని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సతీష్ అనే వ్యక్తి బొలెరో వాహనంకి ఎదురుగా నిల్చోవడంతో అతన్ని ఆ బానెట్ పైన ఉన్నటువంటి వ్యక్తిని ఢీకొట్టి కొంత ఒక 1/2 కిలోమీటర్ వరకు లాక్కెళ్లారు. అయినప్పటికీ కూడా అతను అలాగే ఉండడంతో నిర్దాక్షిణంగా అతని పైనుంచే బొలెరో వాహనం వెక్కించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సో కాలనీలో అత్యంత ర్యాష్ డ్రైవింగ్గా చేస్తూ అతి వేగంతో వాళ్ళు దూసుకెళ్లిన తీరుతో ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురైన పరిస్థితి. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా తెలియకుండా పోయింది. సతీష్ అనే వ్యక్తి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అతనిపై నుంచే ఎక్కించి వెళ్లారు. అందరూ అరుస్తున్నా కూడా ఉద్దేశపూర్వకంగా ఈ తరుణ్ అనే మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు బొలెరో వాహనంలో ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లారు. కొంత దూరం ఎన్ఎఫ్సి నగర్కు సంబంధించినటువంటి ఒక కిలోమీటర్ దూరం ఇక్కడి నుంచి ఉంటుంది. అక్కడి వరకు కూడా ఇదే మెయిన్ రోడ్ పై నుంచి వాళ్ళు లాక్కెళ్లిన తీరు అత్యంత అమానుషంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో వారిని కాలనీలో అత్యంత స్పీడ్గా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చిన్నారులు, మహిళలు కూడా పక్కకు తప్పుకుని కొంత భయాందోళనకు గురైన పరిస్థితి. వెంటనే కొంతమంది వారిని అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి వారు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి నిర్దాక్షిణ్యంగా ఉద్దేశపూర్వకంగా సతీష్ అనే వ్యక్తి పైన బొలెరో వాహనాన్ని నడిపించి ఆయనకు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యువత బైక్లపై, కార్లపైన ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇది కూడా ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా అతని ప్రాణాలతో చెలగాటం ఆడుతూ బ్యానెట్ పై ఉన్న వ్యక్తి కనిపిస్తున్నా కూడా ఇక్కడ తరుణ్ మహేశ్వర్లు
బొలెరోలో వాహనంలో ఉన్నటువంటి యువకులు ఇద్దరు 22-23 వయసు ఉన్నటువంటి వారే కావడంతో వారు అత్యంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కూడా ముందు బ్యానెట్ పైన బొలెరో వాహనం పైన ఆ వ్యక్తి 45 సంవత్సరాల వ్యక్తి కనిపిస్తున్నా కూడా అంతే స్పీడ్తో వాళ్ళు వెళ్ళారు. అతను కింద పడ్డాడని తెలుసుకొని కనీసం ఆపే ప్రయత్నం చేయకుండా అతని పైనుంచే వాహనాన్ని ఎక్కించి వెళ్ళారు. సో ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేసినట్లుగా కూడా, అంటే నిర్దాక్షిణంగా మానవత్వం లేకుండా వాళ్ళు వ్యవహరించారు. సో దీనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు మహేష్ తరుణ్లను రిమాండ్కి తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ తరహా ఘటనల పట్ల, ర్యాష్ డ్రైవింగ్ పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రైట్ సాగా, థ్యాంక్ యూ.